వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ అని ఎంపీ ఈటెల అన్నారు. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మేడ్చల్ ఎంపీడీఓ కార్యాలయంలో యోగా వేడుకలకు హాజరయ్యారు. తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించాడని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. జయశంకర్ సార్ 13వ వర్ధంతి పురస్కరించుకొని అల్వాల్లోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలను స్మరించుకున్న ఈటెల 3 తరాల ఉద్యమానికి సజీవ సాక్షి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని వ్యాఖ్యానించారు. 1969లో ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి అని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్కి సలహాలు సూచనలు అందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పడంలో వారు పోషించిన పాత్ర అనిర్వచనీయమన్నారు. అనంతరం మేడ్చల్లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు హాజరయ్యి యోగాసనాలు చేశారు. తెలంగాణ జాతి గర్వించే బిడ్డ జీవితాంతం తెలంగాణ కోసం స్వప్నించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మేధావి జయశంకర్ గారి 13వ వర్ధంతిని తెలంగాణ యావత్ ప్రజానికమంతా ఇవాళ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. 3 తరాల ఉద్యమానికి సజీవ సాక్షి జయశంకర్ గారు 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాగ్ ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్ గారు 1969లో ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షిగా పాల్గొన్న బిడ్డ జయశంకర్ సార్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి అనేక సూచనలు, సలహాలు, అనేక రకాల సమాచారం అందించి తెలంగాణ అవసరాన్ని యావత్ ప్రజానికానికి తెలియజెప్పడంలో వారు పోషించిన పాత్ర వారు ఇంత అంత కాదు. తెలంగాణ కోసమే జీవించి, తెలంగాణ కోసమే మరణించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇవాళ అమలైనటువంటి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజానికమంతా నిరంతరం కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు.